వెలుగులో నడుచుట. పశ్చాత్తాపం యొక్క పాత్ర. వెలుగులో నడిచేవారు వారి యొక్క ప్రాముఖ్యమైన అభ్యాసము ఏమిటంటే పాపమును ఒప్పుకొనుట. అలాగున దేవునితో ఇతరులతో మన సంబంధము పునరుద్ధరించబడుతుంది. దేవుడిచ్చు శుద్ధిని స్థిరపరచుకోవలను. క్రమంగా స్వయం పరిశీలన చేసుకొనుచు పశ్చాత్తాపపడుచు ఉన్నట్లయితే దేవుని చిత్తముతో సంబంధాన్ని కలిగి ఉంటాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. దేవుని సత్యంలో, దేవుని వెలుగులో జీవించుటకు ఈ వచనం మనకు ప్రోత్సహిస్తుంది. లోతైన సహవాసాన్ని కలిగి కొనసాగే శుద్ధీకరణ అనగా యేసు ప్రాయశ్చిత్తం ద్వారా వెలుగులో నడుచుటకు మనకు తోడ్పడుతుంది. దేవుని ప్రేమ, నీతి మనలో నుండి బయటకు వస్తుంది. దేవునిని మహిమపరిచే ఒక సమూహము కట్టబడుతుంది. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.